ఒక అమ్మాయిని సిన్సియర్ గా లవ్ చేస్తూ తను ఎన్నిసార్లు ప్రపోజ్ చేసినా నో అంటుందని. ఎలాగో లాంగ్ డిస్టెన్స్ కదా, చాలా దూరం ఉంటది. ఆ అమ్మాయికి ట్రై చేసుకుంటూ తను చదువుతున్న కాలేజ్ లోనే ఇంకొక అమ్మాయికి ట్రై చేసిండు. రెండో అమ్మాయి కూడా ఎన్నిసార్లు ప్రపోజ్ చేసినా నో చెప్తుందని ఒక 5 ఫ్రెండ్స్ తో కలిసి చేతబడి చేపియడానికి రెడీ అయ్యిండు. కాదు, చేపించిండు కూడా. ఆ అమ్మాయి లక్ వల్ల ఆ చేతబడి ఆమెకు పనిచేయలేదు. 2 సార్లు మరుగుమందు పెట్టిండు. అసలు స్టోరీ ఏంటంటే ఒక బీటెక్ కుర్రాన్ లవ్ స్టోరీ. అబ్బాయి ఏమో అమ్మాయి ఏమో. ఈ స్టోరీ వాళ్ళ ఫ్రెండ్ నాకు కాల్ చేసి చెప్తే లిటరల్లీ షాక్ అయిపోయాను. ఒక్కొక్క ఫెస్ట్ చూసి ఒక అమ్మాయి వీళ్ళిద్దరికి హెల్ప్ చేద్దామని యాక్సిడెంట్ అయితే చిన్న మెదడుకు మొత్తం డ్యామేజ్ అయిపోయి గతం మర్చిపోయి తన ఫ్రెండ్ ని కూడా మర్చిపోయింది. ఈ స్టోరీ మొత్తం వాళ్ళ ఫ్రెండే చెప్పిండు. బ్రో నువ్వు షేర్ అయ్యో, ఆ అమ్మాయి జరిగినట్టు ఇంకెవరికి జరగద్దు, వానికి కూడా వాళ్ళ పెయిన్ ఏందో, అమ్మాయి పడుతున్న బాధ ఏందో. డెఫినెట్లీ స్టోరీ మొత్తం చెప్తా, ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ బ్రేకప్ స్టోరీ సిరీస్ అనేది నేను అనుకోకుండా స్టార్ట్ చేసిన. బట్ ప్రతి ఒక్కరు డిఎం చేసిన వాళ్ళ స్టోరీస్ అన్ని మీకు, ఎందుకంటే వాళ్ళే షేర్ చేయమన్నారు. ప్రేమించి మోసపోయిన వాళ్ళ చేతిలో ఆ పెయిన్ ఎట్లుంటావో వాళ్ళకు కూడా తెలియాలని. అండ్ ఈ స్టోరీ గురించి ఫుల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా డైలీ ఒక వీడియోలో. అండ్ ఇట్లాంటి నిజమైన లవ్ స్టోరీస్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మన పేజ్ ఇప్పుడే ఫాలో చేసి పెట్టుకోండి. నేను చాలా తక్కువ సార్లు అడిగినా, మీకు కంటెంట్ నచ్చితే ఆటోమేటిక్ గా మీరే ఫాలో అవుతారని.